ఎవరికి తెలియని నాటకం ఉంటుందా మిలమిల మెరుపుల మేకప్ అతుకు తలతలలాడే తగరపు బతుకు పరుసును తీస్తే పైసా ఉండదురా. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళా 1500. ఈ రోజు కూడా మేము పోలేడన్ని మాటలు పుట్టలో పెట్టుకొని వచ్చేసామండి. మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మరి పరిచయాలు పెంచుకుందాం. నా పేరు హారిక, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇంటర్ కంప్లీట్. ఓకే. నా పేరు శ్రవంతి, విజయవాడ నుంచి వచ్చాను. యానిమేషన్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తాను. ఓకే. నా పేరు ప్రమీల, నేను విజయవాడ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే. నా పేరు శ్రీలత, నేను జిల్లెలగూడ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. నా పేరు తేజశ్రీ, నేను ఎర్రబాల నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. నా పేరు రాధా సౌమి, నేను కోలార్ నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ చేశాను. మన మొదటి రౌండ్ మొదలెడదాము. పట్టుకొని చూద్దాం. రెడీ, 1 2 3 గో. శ్రీలత గారు ఫస్ట్ అవుట్ అయ్యారు. ఆవిడికి 10 పాయింట్లు. ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ టీచర్ అక్కడికి వచ్చారంట. ఏంట్రా ఇద్దరిని ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ గొడవ పడుతున్నారు అంటే, ఏం లేదు టీచర్, ఒక 1000 రూపాయల నోటు దొరికింది, ఎవరైతే అందరికన్నా పెద్ద అబద్ధం చెప్తారో వాళ్ళదే ఈ 1000 రూపాయల నోటు అని డిసైడ్ అయ్యాం అని చెప్పారట కుర్రాడు. టీచర్ అన్నారంట, నిజంగా సిగ్గు చేటురా, అసలు మీ వయసులో నాకు అబద్ధం అంటే ఏంటో తెలియదు అనగానే ఆ కుర్రాడు ఆ 1000 రూపాయల నోటు ఆవిడకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. రెడీ, 1 2 3 గో. మీకు 12 పాయింట్లు అండి. ఒక ఆవిడ స్వెటర్ షాప్ కి వెళ్ళి మా బొచ్చు కుక్కకి మంచి స్వెటర్ కావాలి అని అడిగిందంట. అతను ఒక్కసారిగా కంగు తిని, ఏంటి మీ కుక్కకా, బానే ఉంది సంబడం, మీరు ఆ కుక్కను కూడా తీసుకొచ్చి ఉంటే కరెక్ట్ సైజ్ ఇచ్చి ఉండేవాడిని మేడం అన్నాడంట. నేను కుక్కకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అనిందంట. One, two, three, go. ప్రమీల, మీకు 14 పాయింట్. క్వశ్చన్ అడుగుదాం. అడగండి. ఏడాకుల మర్రి చెట్టు ఎక్కలేరు దిగలేరు. ఎందుకు మనం మాత్రం ఎక్కడం, వదిలేయండి. ఎక్కాలి తప్పదు కదా. 7 ఆకుల మర్రి చెట్టు ఎక్కలేరు దిగలేరు. ఒకసారి ఎక్కితే దిగలేరు. ఆహా, అసలు ఎక్కలేరు దిగలేరు. అవునా? పెళ్లి 7 అడుగులు కాదు. కాదా? జొన్న కర్ర ఉంటుందబ్బా. జొన్న కర్ర. నా వెనక నుంచి ఎవరో నాకు ఆన్సర్ అందించినట్టుగా అనిపించింది. నేనే చెప్పాను. మీరే చెప్పారా? గుసగుసలో చెప్తే ఎలాగండి? జొన్న కర్ర ఎలాగా అంటే అది అసలు కర్రలానే ఉంటుంది, సింగిల్ గా ఇంతలావే ఉంటుంది. అవునవును, అందుకే ఎక్కలేము దిగలేము. పైగా జొన్నలేమో ఏ సీజన్ లో అయినా బానే పండుతాయి, దానికి పెద్దగా నీళ్ళు అవి అక్కర్లేదు. ఓకే అండి, గో.
రాధా సౌమి పేరు చాలా గమ్మత్తుగా ఉంది. గమ్మత్తుగా ఉండాలనే పెట్టారు. అవునా? అంటే మీనింగ్ ఏంటో తెలుసా నీకు? రాధా మీన్స్ రాధా, సౌమి మీన్స్ సౌమ్యంగా ఉంటుంది. బాగా చెప్పావు. ఈ 16 పాయింట్లు. క్వశ్చన్ అడగాలను. అడుగు. బరువు తగ్గాలంటే ఏం చేయాలి? చార్మైళ్ళ చూడాలి లేకపోతే చెయ్యాలి. డాన్స్ చేయాలి. తప్పు. డాన్స్ చేయాలి. డాన్స్. అన్నం మానేయాలి. బరువు తగ్గాలి అంటే ఏం చెయ్యాలి? సరే నువ్వే చెప్పు. బరువు తగ్గాలి అంటే ముందు బరువు పెరగాలి. పెరిగి ఉన్నాం కదా, అప్పుడే బరువు తగ్గుతుంది. అందుకే కదా తగ్గాలంటే ఏం చేయాలని. నువ్వు ఇంకా తగ్గద్దమ్మా, కనిపించకుండా పోతావు. సరే చెప్పు ఏం చేయాలి? తేలికైన పదార్థాలు తీసుకోవాలి. తేలికైన పదార్థాలు తీసుకోవాలి. అయితే గాలి మింగి బతకండి. గో. స్రవంతికి కోతితో పాటు 18 పాయింట్లు కూడా. అండ్ హారిక, నువ్వు ఆల్రెడీ కోతివి కాబట్టి నీకు వేరే కోతి ఎందుకు? నీకు 20 పాయింట్లు. అడుగు. భోజనం కానీ భోజనం. భోజనం కాని భోజనం. సారీ ఆన్సర్ చెప్పేసి. జనం కానీ జనం. భోజనం. నిన్ను చూసి టెన్షన్ లో చెప్పేసి. అబ్బోజనం, అబ్బబ్బోజనం, ఇలా పెరిగిపోతుంటే ఎలా భోజనం? అబ్బోజనం, అబ్బబ్బోజనం, ఇలా పెరిగిపోతుంటే ఎలా భోజనం? యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా వరకే ఫ్యామిలీ ప్లానింగ్ల వల్ల, కుటుంబ నియంత్రణ వల్ల ఒకళ్ళో లేకపోతే ఇద్దరితో చాలా మంది ఆపేస్తున్నారు. రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. చార్మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్.
శ్రవంతికి ఒక ఓ వేసుకోండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఈ పాటలో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ ఎవరు? శ్రవంతి, రవితేజ అండ్ శ్రీయ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. హలో, నేను బాజిరెడ్డిని చెప్పమ్మా. ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి. నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే. మిమ్మల్ని కలిస్తే ఆయన కలిసినట్టేనా? జోకులు బాగా వేస్తావే. గన్ను కూడా బాగా కాలుస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఫరూక్ అంత చెప్పుంటాడు కదా, మర్డర్ జరగాలి కానీ మనిషి మాత్రం మిగలాలి. 1.5 అవుద్ది. ఎంత? 1.5. బాగా ఎక్కువ కదా. పొలిటికల్ కన్సెషన్ ఏం లేదా అమ్మా? పోనీ గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కలిసిన. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ముందు 75, పని అయ్యాక 75, ఓకేనా? పని అయ్యాక నేను దొరికిపోతే? మొత్తం తీసుకుని నువ్వు మిస్ అయిపోతే? నాకు మర్డర్ చేయటమే వచ్చు, మోసం చేయటం రాదు. ఓకేనయ్యా, ఒకేసారి ఇచ్చేస్తాను. ఈ సంభాషణ ఏ సినిమాలోది? రాధా సౌమి. అతడు. అతడే. తీసుకో రాధా సౌమి, 6. ఇప్పుడు ఇంకో పాట. చేనుకొచ్చినావు, కన్ను నాకు కొట్టినావు, ముందు ముందుకొచ్చినావు, ముద్దు పెట్ట చూసినావు, ఎట్టా ఉంది మవ గొళ్ళు, నీ ఎట్టా ఉంది మవ గొళ్ళు, ఎట్టా ఉంది మవ గొళ్ళు, ఎట్టా ఉంది నీ గొళ్ళు. అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు. ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు, ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు, ఎట్టో ఉంది పిల్ల బొళ్ళు. శివరాత్రి ఇంకా ప్రతి పట్టి పిల్ల నాచే శివరాత్రి ఇంకా ప్రతి సేనుకొచ్చినావు, కన్ను నాకు కొట్టినావు, ముందు ముందుకొచ్చినావు, ముద్దు పెట్టు చూసినావు, ఎట్టా ఉంది మవ గొళ్ళు, ఎట్టా ఉంది మవ గొళ్ళు, ఎట్టా ఉంది మవ గొళ్ళు, ఎట్టా ఉంది నీ గొళ్ళు. అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు. ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు, ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు, ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు. హారిక, అసలు మీరు డాన్స్ చేస్తుంటే ఇంకా నేను మామూలుగా 2 స్టెప్పులు వేస్తూ ఉంటాను కానీ అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. అంత బాగుంది. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? తేజశ్రీ. సీమశాస్త్రి. రాంగ్ ఆన్సర్, -6. ఇది సీమటపాకాయ సినిమాలోని పాట. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. మళ్ళీ మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయే రా. నాలుగు. కోలు తెర కిడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. లెట్స్ పార్టీ రైట్ నౌ సోనియే, లెట్స్ పార్టీ రైట్ నౌ. లోభి అంటే సాధారణ వాడుకలో ఎవరు? లోభి అంటే ధనం తక్కువ ఉన్నవాడిని లోభి అని. ధనం తక్కువ ఉండేవాడిని పాపం లోభి అనరు. బికారి అంటారేమో గాని లోభి అంటే పిసినారి, పీనాసి. కోట శ్రీనివాసరావు పరమ పిసినారిగా ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్: ఏ అహనా పెళ్ళంట, బి ఆ ఒక్కటి అడక్కు. అహనా పెళ్ళంట. 3 పాయింట్లు తీసుకో. శ్రవంతి 2, హారిక 1. నెంబర్ 3. ఓ కన్నులు కన్నులు చేసే ఎన్నెన్నో చిలిపి సైగలేంటో, కలలు కలలు కలిసి చేసే
గోలేమిటో. నా దారి రహదారి అని బజాయించి చెప్పిన హీరో ఎవరు? రజనీకాంత్. తీసుకోండి 6. రాధాస్వామి 1, శ్రవంతి 2, హారిక 2, ప్రమీల 1. భారతదేశంలో మొదటిసారిగా జాతీయ రహదారుల్ని వేయించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అక్బర్, బి షేర్షా. శేషా. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. శ్రవంతి 1, హారిక 1, అక్కడ రాధా దగ్గర తీసుకోవట్లేదు తొండి. ప్రమీల 1. నెంబర్ 1. ఆంధ్రుడు సినిమాలో హీరో ఎవరు? గోపిచంద్. తీసుకో 6. రాధాస్వామి 3, 71. అక్కడ కూడా తీసుకోవచ్చు ప్లీజ్ ప్లీజ్. తేజ 2. మన దేశంలో వెండి అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ గుజరాత్, పంజాబ్, బి రాజస్థాన్, బీహార్. గుజరాత్, పంజాబ్. కాదు, రాజస్థాన్, బీహార్. నెంబర్ 6. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే, నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే, నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. మనీ సినిమాలో హీరోలు ఎవరు? ఆప్షన్స్ ఏ చిన్న, జేడి చక్రవర్తి, బి శ్రీకాంత్, సాయి కుమార్. చిన్న, జేడి చక్రవర్తి. కరెక్ట్. మనీ సినిమా వచ్చింది, మనీ మనీ వచ్చింది, మనీ మనీ మోర్ మనీ కూడా వచ్చింది. 2 హారిక అండ్ 1 రాధా. భారతదేశంలో మొదటిసారిగా పేపర్ కరెన్సీని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆప్షన్స్ ఏ 1745, బి 1882. 1745. రాంగ్ ఆన్సర్. 1882. నెంబర్ 2. అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా, నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా. పెళ్లి సందడి సినిమాలోని ఒక హీరోయిన్ పేరు చెప్పండి. రవళి. రవళి, దీప్తి భట్నాగర్ ఇద్దరు ఉన్నారు. తీసుకోండి 6 పాయింట్లు. రాధా 2, శ్రవంతి 2, తేజశ్రీ 1, హారిక 1. పళ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆప్షన్స్ ఏ బ్రిటన్, బి బ్రెజిల్. బ్రెజిల్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. శ్రవంతి 1, తేజశ్రీ 1, శ్రీలత 1. నేను చేసి అందరికీ నేనే స్కోర్ తక్కువ ఉన్నా కదా. నెంబర్ 5. అన్నవరం సినిమాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. 6 పాయింట్లు తీసుకోండి. శ్రవంతి 1. చీటింగ్. రాధాస్వామి 2, తేజస్వి 2, ప్రమీల 1. నాటి త్రికూట పర్వతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? ఆప్షన్ ఏ అన్నవరం, బి కోటప్పకొండ. కోటప్పకొండ. కరెక్ట్. 3 పాయింట్లు. హారిక 1, ప్రమీల 2. రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది.
చూపబోతే మాట మౌనం దూరమైన ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీత ఎండల్లో వెన్నెల్లో ఏం చేతో ఒక్కరం ఇద్దరం అవుతున్నా వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది గున్న మావి విరబూస్తున్నా తోటమాలి జాడేది నాయదే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు కళ్ళ నిండా నీలి స్వప్నాలే మోయలేని వింత మోహం దేహమున లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం సందిట్లో ఈ మొకే పూయని రాగాలే బుగ్గల్లో రాయని గులాబీలు పూయిస్తున్నా తేనెటీగా తిథేడి సందె మబ్బులెన్నొస్తున్నా స్వాతి చినుకు తడుపేది రేగులో నావలా నీ జతే కోరగా జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు లాల 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 బాగుందమ్మా డ్యూయట్ బాగుంది. హీరోయిన్ మారలేదు కానీ హీరోలు మారుతూనే ఉన్నారు. బాగుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ బోల చిత్రం. మొదటి చిత్రం హారిక, ప్రభాస్. చూద్దాం. సూర్య అండ్ శృతి హాసన్. వాళ్ళు 7th సెన్స్ గురించి మాట్లాడడానికి వస్తే నువ్వు నీ 6th సెన్స్ ఉపయోగించలేదు. -6. నెక్స్ట్ చిత్రం హారిక బజార్ నొక్కి. శ్రీకాంత్. ఊహ గారికి ఉండాల్సిన ఆనందం నీకుందేంటి? ఓకే శ్రీకాంత్. ఇంకెవరో కూడా ఉన్నారు అక్కడ. శ్రీకాంత్ అండ్ కమలిని ముఖర్జీ. విరోధి సినిమాలోని స్టిల్ ఇది. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం మళ్ళీ హారిక. రామారావు గారు, సావిత్రి గారు. చూద్దాం. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అబ్బా తీసుకో 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం అమ్మా మళ్ళీ హారిక. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆమని గారు. హారిక నీకో దండం తల్లి అంటున్నారు వాళ్ళిద్దరు. ఇలా ఎలా చెప్పేస్తున్నావు? తీసుకో 6. నెక్స్ట్ చిత్రం
తేజశ్రీ, నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్ గారు, శివాజీ గణేశన్ గారు అండ్ సావిత్రి గారు. తమిళ్లో పెద్ద హీరో మన రామారావు గారు ఇక్కడ ఎలాగో తమిళ్ కి శివాజీ గణేశన్ గారు అలాగా. తేజశ్రీ -6. తర్వాత చిత్రం హారిక, నిత్య మీనన్. అండ్ అంటే నాని అయినా నిత్య లేకపోతే నితిన్ నిత్య. సరే చూద్దాం. సరే నిత్యా మేనన్ కరెక్ట్ గా చెప్పావు కాబట్టి నీకు 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. మైళ్ళు ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తింటారు, మేజ్ ఆడతారు, మంచినీళ్ళు తాగుతారు. ఇప్పుడు మేము ఒక రోడ్ వేసాం ఇక్కడ. ఆ రోడ్ లో నుంచి ఒక బంతిని బోనిచ్చేయాలి. ఇక్కడ పెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి దాటించండి. ఈ దాటితే 6, మళ్ళీ ఇలా 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 పంపించేయండి. ఇక్కడ తోసేయచ్చు లేదా ఇక్కడి వరకు కూడా పట్టుకొని రావచ్చు. అందులో పడితే 6 పాయింట్. ఫస్ట్ ఇక్కడ పెట్టాలి. మీ రెడ్ లోపలికి ఉండాలి బంతి. డింగ్, ఒక 6 వచ్చింది. ఇంకొక 6 వెళ్ళిపో. అందులో పడిపోతే ఇంకో 6. ఇది ఆట. 1 2 3 గో. సో నువ్వు 3 బంతులు వేసావు. వాటిలో నువ్వు కరెక్ట్ గా దాటించాల్సినటువంటి 1 2 ఈ 3 6లు వస్తాయి కదా ప్రతిసారి. ఒక బంతికి మాత్రం ఒక 6 అందులో మైనస్ అవుతుంది. 66. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. 1 2 3 గో. ఆ లాస్ట్ దేమో బయటకు వెళ్ళలేదు. సో 7 6లు ఇక్కడ, ఇవి 3. 60 పాయింట్లు. డిన్నర్ సెట్. ఓకే శ్రవంతి, బాగా ఆడండి, బాగా డాన్స్ చేశారు. ఆటలో కూడా అలాగే ఉండాలి. 1 2 3 గో. Roses, one got a finger poses, finger
theoremski పట్టే solutions ఏ బోటా పోటీ cheating చీటికి మాటికి fighting మీది ర్యాంకుల కోసం competition చేప కొంగ మీదకే జింక పులి మీదకే గోళీ జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A Sam I don't care Stop it అక్కడ 7 ఇక్కడ 3 60 రోటీ మేకర్ ఓకే ఆల్ ది బెస్ట్ 1 2 3 గో theoremski పట్టే solutions ఏ బోటా పోటీ cheating చీటికి మాటికి fighting మీది ర్యాంకుల కోసం competition చేప కొంగ మీదకే జింక పులి మీదకే గోళీ జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A Sam I don't care Stop it 6 7 8 9 54 పాయింట్లు హండీ సెట్ హారిక ఈ రౌండ్ స్టార్ట్ అవ్వక ముందు వరకు నువ్వే లీడ్ లో ఉన్నావు ఇప్పుడు ఏం చేస్తావో చూద్దాం బెస్ట్ ఆఫ్ లక్ 1 2 3 గో theoremski పట్టే solutions ఏ బోటా పోటీ cheating చీటికి మాటికి fighting మీది ర్యాంకుల కోసం competitions చేప కొంగ మీదకే జింక పులి మీదకే గోళీ జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A Sam I don't care Stop it 8 9 10 11 66 హాట్ బాక్స్ సెట్ థ్యాంక్ యూ 15 ఆర్లు అయితే మీరు గెలుస్తారండి 14 అయితే మీకును హారికకి టై అయిపోతుంది 13 అయితే హారిక గెలిచేస్తుంది 13 15 14 వద్దు మనకి ఓకే 1 2 3 గో theoremski పట్టే solutions ఏ బోటా పోటీ cheating చీటికి మాటికి fighting మీది ర్యాంకుల కోసం competitions చేప కొంగ మీదకే జింక పులి మీదకే గోళీ జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A Sam I don't care Stop it 7 8 9 10 60 పాయింట్లు వాటర్ ప్యూరిఫైర్ ఈ రోజు మన స్టార్ యువతి సూపర్ గా డాన్స్ చేసి మెప్పించిన హారిక Oh my God, I can't
said that? Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Cotabaga. చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్ గుండె తాకింది ప్రేమ గన్ను షాట్ ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్ మందు పట్టకుండానే నేను టైట్ క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించా